అండి నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాండవలాస్ డాటర్. ఈరోజు మనం రాగులని స్ప్రౌటెడ్ రాగులుగా ఎలా చేసుకోవాలో, రాగులను ఎలా మొలకెత్తించాలో తెలుసుకుందాము ఫ్రెండ్స్. ముందుగా దీనికోసం ఒక 1/2 kg రాగులను తీసుకుంటున్నాను నేను. వీటిని నీట్గా వాష్ చేసుకోవాలి. దీంట్లో ఇసుక లాంటివి ఏమైనా ఉంటే ముందే క్లీన్ చేసుకొని ఆ తర్వాత వీటిని నీట్గా వాష్ చేసేసుకోవాలి. ఇలా 5 నుండి 6 సార్లు కడిగితే రాగులు నీట్గా వస్తాయి ఫ్రెండ్స్. అలా వాష్ చేసుకున్న తర్వాత వీటిని ఒక నైట్ మొత్తం పక్కన పెట్టేసుకోవాలి. చక్కగా ఒక నైట్ మొత్తం నానబెట్టుకున్నారంటే చక్కగా నానిపోతాయి. చూడండి, ఇలా వాటర్ మొత్తం ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు కడిగి ఇప్పుడు నానబెట్టుకోవాలి వీటిని. ఇలా వన్ డే తర్వాత చూస్తే ఇలా పూర్తిగా నానిపోయి ఉంటాయి. ఇప్పుడు నీళ్ళు మొత్తం లేకుండా వంపేసుకొని చక్కగా ఒక కాటన్ క్లాత్లో వేసేసుకోవాలి వీటన్నింటిని. నీళ్ళు కొంచెం కూడా లేకుండా గట్టిగా ఒక మూట కట్టుకొని వీటిని ఒక బాక్స్లో లేదా నేనైతే ఒక హాట్ బాక్స్లో పెడుతున్నాను. ఇలా హాట్ బాక్స్లో పెట్టుకున్నారంటే చక్కగా ఒక్కటి కూడా పోకుండా అన్నీ మొలకెత్తుతాయి వేడికి. మనం 1 డే ఉంచుకున్నట్లయితే కొద్దిగా మొలకలుగా స్టార్ట్ అవుతాయి. ఇంకొక రోజు ఎక్స్ట్రా ఉంచినట్లయితే ఇలా పొడవుగా మొలకలు వస్తాయి ఫ్రెండ్స్. మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. ఇలా చక్కగా మొలకెత్తుకొచ్చుకున్న తర్వాత ఇప్పుడు మనం వీటిని డ్రై చేసేసుకోవాలి. ఎక్కువగా ఎండలో కాకుండా ఫ్యాన్ గాలికి ఆడపెట్టుకున్నామంటే మనం దీంట్లో ఉన్న పోషకాలు పోకుండా ఉంటాయి. ఇంట్లోనే పల్చగా ఒక ప్లేట్లో పెట్టేసుకొని చక్కగా ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకున్నామంటే ఒక 2 రోజుల్లో పూర్తిగా డ్రై అయిపోతాయి. చూడండి, ఇక్కడ నేను 3 ప్లేట్స్లో వేసేసి ఇంట్లోనే పెట్టాను. మీరు ఒకవేళ ఎండలో పెట్టుకోవాలనుకుంటే దానిపైన ఏదైనా పల్చటి చున్నీ లాంటివి కప్పి అప్పుడు ఎండబెట్టుకోండి. చూడండి, పూర్తిగా డ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇలా అంటే చక్కగా పొడి పొడిగా అవుతుంది మొలకలు మొత్తము. ఇలా పూర్తిగా ఎండిన రాగుల్ని లైట్గా వేయించుకోవాలి ఫ్రెండ్స్. వేయించుకున్న తర్వాత పౌడర్ చేసుకుంటే ఇలా చక్కగా పౌడర్లా అయిపోతుంది. మీరు వేయించడం ఇష్టం లేకపోతే డైరెక్ట్గా చేసుకోవచ్చు. వేయించితే మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. వేయించకుండా ఉంటే కొద్దిగా పచ్చి వాసన వస్తుంది మొలకల పౌడర్ కాబట్టి. ఇప్పుడు ఈ పౌడర్ని చక్కగా రాగి లడ్డుగా, చపాతీగా, రాగి జావగా దేనికైనా యూస్ చేసుకోవచ్చు. ప్లీజ్ ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.